నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి వేలైంది. అంటే శ్రావణ మాసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇవాళ శ్రావణంలో పెద్ద ఎత్తున పదవుల జాతర కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ సందర్భం రానే వచ్చింది. సో ఇట్లాంటి సందర్భాల్లో అధిష్టానంతో ఆ పదవుల అంశాలపైన చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అంటే 16వ తారీఖున ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే అమెరికా పర్యటన ముగించుకొని చాలా బిజీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టు వేడుకల తర్వాత 16వ తారీఖు ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయి మొత్తం టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ, అట్లాగే అనేక పార్టీ సంస్థాగత అంశాలపైన కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అధిష్టానంతో చర్చించి ఆమోద ముద్ర వేయించుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ కలిపి దాదాపుగా 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ చర్చల్లో రేవంత్ రెడ్డి ఒకరే కారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, అట్లాగే మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నెల 19 లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ రోజు దాదాపుగా 15 రోజుల లోపే, ఒకవేళ ఆ రోజు లేకపోతే 15 రోజుల లోపే ఈ ప్రకటన ఉండవచ్చు అనేది విశ్వసనీయ సమాచారం కూడా అందుతోంది. సో ఈ పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి మధ్యాష్కి గౌడ్, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ రేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ నిర్ణయం, తుది నిర్ణయం అయితే మాత్రం ఖచ్చితంగా అధిష్టానాన్ని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక టీపీసీ చీఫ్తో పాటుగా 4 కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు భర్తీకి కూడా కొంత చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ 4 పోస్టుల్లో రెడ్డి, మైనారిటీ వర్గాలకు కూడా ఒకటి చొప్పున కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. సో సామాజిక సమతుల్యం స్పష్టంగా పాటించే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపు బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల్లో కూడా టీపీసీ పోస్టు దక్కినటువంటి వర్గం మినహాయించి మిగిలినటువంటి వర్గాలకు కూడా ఇతర కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు ఇవ్వబోతున్నట్లుగా ఖచ్చితంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఖచ్చితంగా కూడా కొంత అన్ని వర్గాలకి న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు పీసీసీ రేస్లో ఇప్పటికే ప్రధానంగా ఉండే ఆ పోస్ట్ దక్కనటువంటి వారికి కొంత వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేకుంటే కార్యనిర్వాహక అధ్యక్షుల అవకాశాలు దక్కే అవకాశాలు ఉంది. సో ఇప్పుడు కార్యవర్గంలో ప్రధానమైనటువంటి మరో పదవి ప్రచార కమిటీ చైర్మన్. సో ఈ పదవికి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పీసీసీ కార్యవర్గం నియామకాల్లో సామాజిక సమీకరణాలు కూడా పరిగణలో తీసుకొని మంత్రివర్గ విస్తరణ పైన కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాస్తవానికి కూడా బయటకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే 1-2 మంత్రి పదవులు పెండింగ్లోనే ఉంచి కొంత డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మంత్రివర్గ విస్తరణలో వాస్తవానికి కూడా 6 కొంత తీసుకునే వెసులుబాటు ఉంటే ఈ దఫాలో పూర్తి స్థాయి విస్తరణ జరిగే అవకాశం లేదనే సమాచారం ఎక్కువ శాతం అందుతుంది. అంటే 1-2 మంత్రి పదవులు పెండింగ్లో పెట్టే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల వారిగా ఒకసారి మంత్రి పదవులు రేసులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చూస్తే నల్గొండ నుంచి ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ కనిపిస్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మహబూబ్నగర్ జిల్లా నుంచి చూసుకుంటే వాకాటి శ్రీహరి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, అట్లా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, ఇట్లా మంత్రి పదవులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. వీరిలో కొంత సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి పేర్లు అయితే దాదాపుగా ఖరైనట్లుగా కొంత పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు టీపీసీ చీఫ్గా కొంత ఎస్టీని కనుక నియమిస్తే బాలు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీ చీఫ్ను కనుక ఎంపిక చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బాలు నాయక్ కూడా మంత్రి రేసులో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇక ఆదిలాబాద్ నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు కానీ లేదంటే కనుక అదే సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఇక మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, వినోద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిరువురు మధ్య పోటీ కొంత ఆసక్తిగా మారినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో ఇట్లా మంత్రివర్గంలో ఇప్పటివరకు 2 సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండటంతో ఎవరికి పదవి దక్కుతుంది అనేది కూడా కొంత సీరియస్గానే చర్చ జరుగుతోంది. ఇక మంత్రి పదవుల్లో ఒకటి మైనార్టీలకు కేటాయించడం కూడా కొంత సాంప్రదాయంగా వస్తుంది. మైనార్టీల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరు లేకపోవడం దాన్ని పెండింగ్లో పెట్టేందుకే కొంత ఎక్కువ శాతం ఛాన్స్ ఉందని కూడా కొంత తెలుస్తుంది. సో ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణంలో చిక్కుముడి వీడకుంటే మరో మంత్రి పదవి కూడా కొంత పెండింగ్లో పెట్టే ఛాన్స్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. మరి మంత్రివర్గంలో చోటు దక్కనటువంటి నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా ఇస్తారని కూడా కొంత పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి.
సో ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ పోస్టును మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కేటాయించే ఆలోచనలు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కీలకంగా మారింది. ఈ పదవి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే వి హనుమంతరావుకి ఇవ్వాలని కూడా కొంత ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్ణయం అయినట్టు తెలుస్తుంది. లేదంటే ఒకవేళ విహెచ్ కాకపోతే నిరంజన్ పేర్లు కూడా ప్రధానంగా ఇవాళ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తన సేవలను పార్టీ వినియోగించుకోవాలని నిరంజన్ కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వి హనుమంతరావు కూడా కొంత ఒక నామినేటెడ్ పోస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన కూడా కొంత ఇన్ని రోజులు కష్టపడిన దానికి కొంత పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గతంలో పీసీసీ చీఫ్, ఎంపీ, రాష్ట్ర మంత్రి పదవులను కూడా నిర్వహించినటువంటి వి హనుమంతరావు బీసీ కమిషన్ చైర్మన్ పదవిని స్వీకరిస్తారా లేదన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం ఒకటొకటిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ విడదీసి 2 కమిషన్లుగా చేయాలా లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటినే కొనసాగించాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టుల భర్తీ పెండింగ్లో పెట్టే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తుంది. మరోవైపు రైతు విద్యా కమిషన్ చైర్మన్ అని కూడా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అక్నూరి మురళిని కూడా నియమించినట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. సో ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరినటువంటి లేదంటే కనుక చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వీటిపైన కూడా సీఎం ఢిల్లీ పర్యటనలో కొంత అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాతే కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా ఇప్పుడు వలస వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కనుక ఖచ్చితంగా చైర్మన్ పోస్టు, నామినేటెడ్ పోస్టులో కట్టబెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని రోజులు కష్టపడి కట్టర్ కాంగ్రెస్గా, హార్డ్ కోర్ కాంగ్రెస్గా ఉన్నటువంటి నాయకులకి అవకాశాలు లేక ఈ అవకాశాలకు కూడా ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎమ్మెల్సీలు అయ్యుండి పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గండి కొడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. స్పష్టంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అనేక అంశాలు, పార్టీలో అనేక విస్తరణ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మొత్తం పీసీసీ కార్యవర్గం ప్రక్షాళన, మరియు పీసీసీ అధ్యక్షులు, మంత్రి పదవి విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఇట్లా అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో మీరు కూడా ఈ వీడియోని చివరిదాకా చూసిన తర్వాత ఎవరెవరికి ఏ పదవులు సెట్ అవుతాయి, ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఎవరెవరికి మంత్రి పదవులు ఈసారి నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.